గురుగారు, ఇక సింహరాశి వారు, ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఎందుకంటే సింహరాశి అనగానే ఈ రాశి ఉన్నవాళ్ళు కొంత అంటే కొంచెం గంభీరంగా ఉంటారనేది చాలామంది అంటూ ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుందండి. చాలామంది కోపం అనుకుంటారు కానీ కోపం ఉండదు. యూనిక్నెస్ అంటే 10 మందిలో ఒకరుగా కనబడాలనే తపన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఒక్కొక్క రాశికి ఒక లక్షణం ఉంటుంది. మేషం ఉందనుకోండి, బయటికి కోపం కానీ లోపల మాత్రం మనసు మెత్తన. వృషభం ఉందనుకోండి, ఓపిక ఎక్కువ, ఇంకా ఇన్డెప్త్గా ఏదో చెప్పాలని ఎదురు చూస్తుంటారు. మిథునం అయితే మొత్తం తెలివితేటలే. కర్కాటకం మదర్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది. అలాగే సింహం దగ్గరికి వచ్చేసరికి అంటే క్రియేటివిటీ ఎక్కువ ఇష్టపడతారు, యూనిక్గా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో నేను ఒక డిఫరెంట్గా ఉండాలనేది ఉంటుంది. అయితే వీరికి ఈ సంవత్సరం కొంచెం అష్టమ శని స్టార్ట్ అవుతుందని చిన్న భయం ఉంది వీరికి. ఒకటే అష్టమ శని కానీ ఏళ్ళనాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ నడిచేటప్పుడు నేను చిన్న రెమెడీ చెప్తా, అది చేస్తే చాలు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేయడము. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ దగ్గరలో ఉండే శక్తి ఆలయం కానీ హనుమాన్ స్కందుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఒక్కసారి వెళ్ళిరండి. కొంచెం గోవులకి శనివారం బెల్లం తినిపించడము, ఈ నువ్వుల నూనె శివాలయంలో ఇవ్వడము చాలు. మధ్యాహ్నం నిద్రపోకుండా ఉంటే చాలు. ఏ శని ఏమీ కాదు. చక్కగా అంటే మీరు శ్రమిస్తున్నారు, ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో బద్దకిస్తుంటారో శని ప్రభావం పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే శ్రమిస్తుంటారో మార్స్ని యాక్టివ్ చేస్తారో ఆటోమేటిక్ శని ప్రభావం ఉండదు. ఎక్సర్సైజ్ చేయడము, కొంచెం వాకింగ్ రన్నింగ్ చేయడం చేయండి, అసలు ఏ ప్రభావం ఉండదు అసలు మనిషి మీద. ఓకే. అది అయితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇప్పుడు ఏదైతే మనకి అష్టమ శని వస్తుందో, ఈ అష్టమంలో ఉండే రాహు సప్తమంలోకి లగ్నంలో కేతు వస్తాడు. లగ్నంలో కేతు వల్ల 2వ స్థానంలో ఉండే కేతు ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు ఇంతకాలము ఏదైతే మనీ రకరకాల రూపాల్లో కట్ అయిపోతూ వస్తుందో ఇక్కడ నుంచి కొంచెం అది తగ్గుతుందండి. అలాగే లగ్నంలో కేతు వచ్చినందుకు ఏమవుతుందంటే వీళ్ళకి స్పిరిచువల్ ఇంక్లినేషన్ పెరుగుతుంది బాగా. సాధనలు చేయడము, కొంచెం మంత్ర సాధన చేయడము ఇట్లాంటివి కొంత ఉంటాయి చెప్పాలంటే. కొంచెం కాకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి, ఇది కొంచెం చూసుకో. ఆరోగ్య సమస్యలు. ఓకే. కడుపులో కొంచెం ఒక రకంగా ఉండడం ఇట్లాంటివి వస్తుంటాయి. ఓకే. అంటే పర్టికులర్ ఈ రాశి వారికి. ఓకే. అలాగే కొంచెం ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని తీసుకోవాలి మొదటి 2 నెలలు. ఎందుకంటే 4వ అధిపతి 12లో నీచపడుతున్నాడు కదా, ఇన్వెస్ట్మెంట్ కారకుడు. అలాగే తల్లిదండ్రులు కొంచెం అనారోగ్యం ఉంటే కొంచెం దగ్గరుండి చూసుకోవడం ఇలాంటివి కొంచెం చూసుకోవాలి. అలాగే వీళ్ళకి సంతానాన్ని ఇంటి నుంచి దూరంగా పంపించడం అంటే హాస్టల్స్లో వేయడం కానీ విదేశాలకు పంపించడం ఎక్కువ ఉంటాయి ఈ సింహం వారికి చూసుకుంటే ఈ సంవత్సరం. ఎందుకంటే మనకి ఈ సింహరాశి వారికి పంచమాధిపతి వచ్చి దశమంలో కూర్చుంటున్నాడు. సో ఇది ఎప్పుడైతే ఇలా ఉందో ఇది కొంచెం సంతానానికి అక్కడి నుంచి 6వ స్థానంలో ఎప్పుడైతే కూర్చుంటున్నాడో ఈ ఫలితాలు జరుగుతాయి సర్వసాధారణంగా. అంటే వాళ్ళని విదేశాలకనో హాస్టల్లోనో ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి పంపించడం ఇవి ఎక్కువగా జరుగుతాయి. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొదటి 2 నెలలు ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు అది లీజుకి తీసుకున్నా ఓన్గా కొనుక్కున్నా కొంచెం చూసుకొని కొనుక్కోండి. అంటే తెలియకుండానే ఏదైనా దోషం ఉన్న ల్యాండ్స్ తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. కొంచెం వివాహం విషయంలో కొంచెం ఆలస్యం అవ్వడం, కొంచెం పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదొక్కటి కొద్దిగా చూసుకోవాలి. అయితే వీళ్ళకి మే 15వ తేదీ నుంచి ఎప్పుడైతే లాభంలో గురువు వస్తాడు అక్కడి నుంచి మళ్ళీ సంతానం విషయంలో కొన్ని పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. అంటే అట్లాగా కొంతమంది ఇళ్లలో చూడండి, ఏమండి మా అబ్బాయికి ఏంటో ఇంకా సంపాదన స్టార్ట్ అవ్వలేదు, చదువు అయిపోయి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడంటారు చూసారా. సింహలగ్నం వాళ్ళ పిల్లలకి ఈ సంవత్సరం వాళ్ళ పిల్లలకి ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. సంపాదన అనేది ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం ఇది సింహలగ్నం పిల్లలకి, సింహరాశి లేదా సింహలగ్నం వారికి. ముఖ్యంగా లగ్నమే చూసుకోవాలి, రాశి సెకండరీ. వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఎక్కువ ఆరాధించాలి. కొంచెం గణపతిని సూర్యుడిని కూర్చొని ధ్యానం చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాశిలోకి కేతు వస్తున్నాడు కదా, ఇది కనుక చూసుకోగలిగితే ఇది చేయగలిగితే చాలా మంచిది. మొదటి 2 నెలలు కూడా కొంచెం కుజుడు 12లో ఉన్నందుకు కుంకుమ ఉంటుంది, మంచి ఒరిజినల్ కుంకుమ అమ్మవారి ఆలయంలో అక్కడ వాడుకోవడానికని ఇస్తే చాలా మంచిది.